రెండోదిగా సేవకునికి ఏముంటుంది తెలుసండి? విశ్వాస జీవితం ఉండాలి. ఏముండాలండి? విశ్వాస జీవితం. భాషగా చెప్పారు కదా, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అని విశ్వాసం దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఇంట్లో పప్పు అయిపోయింది, మా ఇంట్లో అన్నం అయిపోయింది, మా ఇంట్లో బియ్యం అయిపోయింది, మా ఇంట్లో ఛార్జీలు లేవండి, మాకు 10 రూపాయలు ఛార్జ్ చేయండి అడిగారా సేవలో? సేవ అంటే ఏంటిది అనుకోండి? కడుపులో నిప్పులు పోసుకొని చేసినట్టే. కడుపులో నిప్పులు పోసుకొని చేసినట్టే సేవ అంటే. నేను అంటుంది తెలుసండి, ఇక ఒకవేళ నా వాక్యాన్ని వాక్యంగానే ప్రేమించాలి. ఒకవేళ ఇక్కడ మీరు జీతానికి సేవ చేస్తే, మీరు సగం ఉద్యోగం చేస్తూ సేవ చేస్తే, నా దేవుడు పోషించడా? నా దేవుడు నిన్ను పోషించడా? నువ్వు దేవుడు సేవకి నువ్వు పిలువబడితే నా దేవుడు నిన్ను పోషించడా? సేవకుడు పాస్టరు సేవ చేస్తాడు, పాస్టమ్మ ఉద్యోగం చేస్తాడు. పాస్టమ్మ ఉద్యోగం చేస్తే పాస్టర్ సేవ చేస్తాడు. ఇది కాదు వాక్యానుసారం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించడు. సమస్తమును ద్వేషించి వచ్చిన అబ్రహామును దేవుడు గొప్ప ధనవంతుడిగా చేశాడండి. దేవుడు సమస్తమును ద్వేషించి వచ్చిన వారిని దేవుడు ఘనులుగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే సేవల వీధి ప్రాథమిక సూత్రాలండి. దేవుడు ఆశగా చెప్పి ఇవన్నీ విషయాలు అంటే దేవుని బిడ్డలారా విశ్వాస జీవితం ఉండాలి. విశ్వాస జీవితము లేకుండా ఆ సేవ దేవునికి అంగీకారము కానే కాదు. మీ మనసులో పెట్టుకోండి. నిజం చెప్తున్నాను, ఒకవేళ ఉద్యోగం ఉంటే ఇప్పుడే రిజైన్ చేసేసేయి. ఒకవేళ పాస్టర్ ఉద్యోగం చేస్తే అది రిజైన్ చేసేయి. పాస్టర్ గారు ఉద్యోగం చేస్తే అది రిజైన్ చేసేయండి. దేవుడు మీకు ఆత్మలను ఇస్తాడు, సంఘం ఇస్తాడు, దేవుడు అన్ని విధాలుగా దేవుడు గణపరుస్తాడు. కారణం ఏంటి తెలిసిన దేవుడు ద్వారా విశ్వాస జీవితాన్ని దేవుడు గణపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, ఈ దినంలో సేవకులను ప్రేమించాలి. అంటే ఎలాంటి సేవకులతో మనం ప్రేమ, ఎలాంటి సేవకులను గణపరచాలి, ఎలాంటి సేవకులకు విలువనివ్వాలి, ఎలాంటి సేవకుల ఎడల మనము ఆ దైవికమైన భయాన్ని కలిగి ఉండాలని చెప్తారు. మీరు అలా విశ్వాస జీవితం చేస్తారు. 8 మంది పిల్లలను పోషించాలంటే ఎంత దారుణం అండి. ఒకసారి ఆలోచించండి. సంపూర్ణంగా వారి యొక్క అమ్మగారు, నాన్నగారు దైవజనుల కంట ఒక అకుల ప్రిస్కిల అపోలకు పౌలు గారితో ఉన్నట్లుగా వారు ఉన్నారటండి. చప్పటి కూడా దేవుని స్తుతించే వారి పట్ల గట్టి కొట్టండి. వాళ్ళ దినాలలో వారితో కలిసి సేవలో తోడ్పడ్డారు కాబట్టి ఈ దైవజనులతో గొప్ప సేవ చేశారు. ఆమేన్, హల్లెలూయా. కాదు అంటే మీరు విశ్వాస జీవితాన్ని లో నిలిచి ఉన్నందుకు, వారిని పోషించుటకు, వారి అక్కర్లు తీర్చుటకు దేవుడు ఒక కుటుంబాన్ని లేపాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని సంఘమా మనం గ్రహించాలి. రిబుకమ్మ గారు దైవజనులు పాస్టర్ గారి ద్వారా వారి జీవిత అనుభవాలు ఏంటి తెలుసండి? వారు విశ్వాస జీవితం చేశారు. పాస్టర్ గారు చెప్పినట్లుగా విశ్వాసాన్ని వారు ఏం చేశారు? అంతవరకు కాపాడుకున్నారు.